తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఎమ్మెల్సీలుగా ఎవరికి అవకాశం దక్కబోతుందన్న చర్చ జరుగుతుంది. గతంలో సిఫారసు చేసిన వారికే అవకాశం కల్పిస్తారా, లేక కొత్త పేర్లు తెరపైకి వస్తాయా అన్న ఉత్కంఠ నెలకొంది. అటు మంత్రి పదవి గండం ఎదుర్కొంటున్న అజారుద్దీన్ పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను ఎంపిక చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని, దీనికి తాము అడ్డు చెప్పలేదని సుప్రీంకోర్టు తాజాగా సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయిందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి గత బీఆర్ఎస్ హయాంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా 2 నాయకుల పేర్లు సిఫారసు చేశారు. కానీ అప్పటి గవర్నర్ ఈ నియామకాలను రద్దు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరో 2 నేతలను గవర్నర్ కోటాలో సిఫారసు చేశారు. ఆ ఎన్నికను బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో 2 ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను ఎంపిక చేశారు. అప్పటి సీఎం కేసీఆర్ ఈ 2 నేతలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేశారు. కానీ అప్పటి గవర్నర్ తమిళిసై ఈ సిఫారసులను రిజెక్ట్ చేశారు. దాంతో 2 ఎంపిక మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్లను సిఫారసు చేశారు. అయితే ఈ వ్యవహారంపై దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారంపై విచారణ చేసిన సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టులో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీని ప్రకారం తుది తీర్పునకు లోబడి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను ఎంపిక చేయొచ్చని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ ముందుకు సాగకపోవడంతో ఏదో ఒకటి తేల్చాలని కోరుతూ అమీర్ అలీఖాన్ స్పెషల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ విచారణ తర్వాత కొత్తగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను ఎంపిక చేసుకునేందుకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఎలాంటి అడ్డంకి కాబోవని స్పష్టం చేసింది. అంతేకాకుండా రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసిన అభ్యర్థులను గవర్నర్ ఆమోదించవచ్చని తేల్చి చెప్పింది. అంటే గతంలో ఇచ్చిన తుది తీర్పునకు లోబడి అనే క్లాజును తాజాగా ఎత్తేసింది. దాంతో కొత్తగా 2 సభ్యులను గవర్నర్ కోటాలో ఎంపిక చేసుకునే ఛాన్స్ రేవంత్ సర్కారుకు దక్కినట్టయింది. కానీ 2 ఎమ్మెల్సీల ఎంపికలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గవర్నర్ కోటాలో ఇప్పుడు ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ కాంగ్రెస్ నేతలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే ఇటీవల కాంగ్రెస్ నేత అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకు ఏ సభలో సభ్యుడు కాకముందే మంత్రిగా అవకాశం కల్పించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు అజారుద్దీన్కు మంత్రి పదవిని కట్టబెట్టారు. అయితే అజారుద్దీన్ ఏప్రిల్లోగా ఏదైనా సభకు ఎన్నిక కావాల్సి ఉంది. కానీ ఇప్పట్లో ఏ సభలో వెళ్లే అవకాశం అజార్కు లేకుండా పోయింది. ఇటీవల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అజార్కు అవకాశం కల్పిస్తారని టాక్ నడిచింది. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యాకే ఎన్నిక జరగాల్సి ఉంది. ఆలోపు అజార్ మంత్రి పదవి పోవడం ఖాయమనే చర్చ సైతం జరిగింది. కానీ ఇప్పుడు గవర్నర్ కోటాకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అజారుద్దీన్ను గవర్నర్ కోటాలో పెద్దల సభకు పంపిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో మరో సీటుకు మళ్లీ ప్రొఫెసర్ కోదండరాంను ఎంపిక చేసే అవకాశం ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కోదండరాంకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని వాదిస్తున్నారు. తాజాగా రావి నారాయణ రెడ్డి అవార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఇబ్బంది పడని ఉద్యమకారుడు లేరని తెలిపారు. అరెస్టులు చేసి వేధించారని చెప్పారు. ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి బెడ్రూమ్ల నుంచి ఈడ్చుకెళ్లిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు అవేవీ కనిపించడం లేదని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో కోదండరాంకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్కు షాక్ ఇవ్వాలన్న ఆలోచన చేయొచ్చని తెలుస్తోంది.
మొత్తం మీద గవర్నర్ కోటాలో 2 నియామకాలతో అజారుద్దీన్కు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఎంపిక కాని పక్షంలో ఆయన పదవి ఊడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆయన టెన్షన్ పడుతున్నారు. అయితే అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజార్ను పెద్దల సభకు పంపిస్తే గవర్నర్ ఆమోదిస్తారా లేక మళ్లీ రిజెక్ట్ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఈ విషయంలో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో.